ఇజ్రాయెల్ అన్నంత పనిచేసింది. రఫాను టార్గెట్ చేస్తామని గత కొంతకాలంగా హెచ్చరించిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఆ దిశగా కార్యాచరణ మొదలుపెట్టింది. హమాస్ ఉగ్రవాదులను అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇజ్రాయెల్. అందులో భాగంగానే రఫా నగరంపై భీకర పోరు చేస్తోంది. పరిమిత స్థాయిలోనే దాడులు చేస్తున్నామని టెల్ అవీవ్ చెప్తున్నా భారీ స్థాయిలోనే యుద్ధ విమానాలు, డ్రోన్లతో ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి. తూర్పు రఫా, పశ్చిమ రఫాను విడదీసే రహదారిపై ఇజ్రాయెల్ తన యుద్ధ ట్యాంకులను మోహరించింది. అయితే హమాస్ ఉగ్రవాదులు కూడా ఇజ్రాయెల్ దాడులు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్ దళాలను అడ్డుకునేందుకు భారీ స్థాయిలో రాకెట్లను ప్రయోగిస్తోంది. దీంతో రఫాలో తలదాచుకుంటున్న 14 లక్షలకు పైగా పాలస్తీనియన్ పౌరులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే 1,10,000 మంది రఫాను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు. అయితే ప్రస్తుతం గాజాలో ఏ ప్రాంతమూ సురక్షితం కాదని ఐక్యరాజ్య సమితి సంస్థలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు పేర్కొంటున్నాయి. కీలక రఫా క్రాసింగ్ ను ఇజ్రాయెల్ ఆక్రమించడంతో ఈజిప్ట్ నుంచి రావాల్సిన మానవతా సాయం ఆగిపోయింది. ఇక తూర్పు రఫాలోని హమాస్ కు సంబంధించి 4 బెటాలియన్లతో పాటు ఆ సంస్థ కీలక నేతలు ఉన్నారని టెల్ అవీవ్ బలంగా నమ్ముతోంది. మరోవైపు తూర్పు గాజాలోనూ ఇజ్రాయెల్, హమాస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. తాజా పరిస్థితులపై రెడ్ క్రాస్ ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు అక్టోబర్ 7న ఇజ్రాయెల్లో దాడికి ప్రధాన సూత్రధారిగా యహ్యా సిన్వార్ ఉన్నట్లు ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. యహ్యా సిన్వార్ రఫాలో లేడని, గాజా దక్షిణ నగరమైన ఖాన్ యూనిస్లో సొరంగాల్లో సురక్షితంగా ఉన్నట్టు ఇజ్రాయెల్ భావిస్తోంది. దీంతో సిన్వార్తో పాటు ఆయన బృందాన్ని టార్గెట్ చేసుకుని రఫాలో ముందుకు వెళుతోంది ఇజ్రాయెల్.